చర్చ కన్క్లూడ్ చేసే సమయం వచ్చింది. రైట్, ఒక్క నిమిషం శ్రీనివాస్ గౌడ్ గారు, ఫైనల్ గా ఏంది? హలో భరత్ గారు చెప్పండి. ఫైనల్ గా ఏం జరగబోతోంది? ఇగో ఫైనల్ గా ఏముంది, కోర్టుల కేసు అయితే అయింది. ఏసీబీ ఏం చేయబోతుంది? వాళ్ళైతే మళ్ళీ ఫోన్ ఇవ్వన్నారు. ఏసీబీ ఏం చేయగలుగుతుంది? మాక్సిమం ఏడ ఇరికియాలో ఏం చేయాలో వెతుకుతుంది భూతద్దంలో పెట్టి. ఉన్నది ఏం లేదు అందులో. పిలవడము, అరెస్ట్ చేస్తారు, పెట్టడము, అరెస్ట్ చేసి రెడీ అన్నారు కదా, అరెస్ట్ అనుకుంటే అరెస్ట్ చేస్తారు, రెస్ట్ తీసుకుంటారు. అంతకన్నా ఎక్కువ చేయడానికి ఏమి ఉండదు. బెయిల్ వస్తుంది మళ్ళీ, అంతేనా? బెయిల్ వస్తుంది, కేసు నడుస్తుంది. గవర్నమెంట్ ఇప్పుడు గవర్నమెంట్ ఏమనుకుంటది, గవర్నమెంట్ అనుకున్నది చేస్తుంది. బెయిల్ వస్తుంది, కేసు నడుస్తుంది. ఎప్పుడు దోషియా కాదని కోర్టు చెప్పినప్పుడు, నువ్వు తప్పు చేసినావు శిక్ష పడ్డప్పుడే నేరస్తుడు. శరత్ గారు కేసు పెట్టినంత మాత్రం నేరస్తుడు కాదు. రేపు శరత్ గారు ఒకవేళ అరెస్ట్ చేసింది అనుకుందాం, బెయిల్ రావడానికి ఎంత టైం పడుతుంది? 15 రోజులు పడుతుంది అంతే. కావచ్చు, 15 రోజులు. ఎందుకంటే ఇక్కడ గవర్నమెంట్ లో ఎట్లుందంటే, తెలంగాణ గవర్నమెంట్ లో వాళ్ళ న్యాయవాదులు వచ్చి కేసులు ఆర్గ్యూ చేయరు. వాళ్ళు వచ్చి వాయిదాలు అడుగుతారు. మాకు 15 రోజులు వాయిదా ఇవ్వండి, ఇన్స్ట్రక్షన్స్ కి 20 రోజులు ఇవ్వండి అని అడ్వకేట్ జనరల్ వచ్చి వాయిదాలు అడుగుతారు. అంతకంటే ఎక్కువ ఏం లేదు. ఇక్కడ కేసు వచ్చి ఆర్గ్యూ చేసేటప్పుడు ఎవరు లేడు ఇక్కడ. ప్రభుత్వము అన్నప్పుడు ఇప్పుడు నేను చివరికి రాజకీయం మాట్లాడుతున్నా. కోదండరామ్ గారు ఏం తప్పు చేసిండ్రు, మందకృష్ణ మాదిక్ గారు ఏం తప్పు చేసిండ్రు, ఇప్పుడు డ్రోన్ లేక్ చేసిన ఇష్యూలో మా రేవంత్ రెడ్డి గారు ఏం తప్పు చేసిండ్రని జైల్లో పెట్టిండ్రు. నీకు తెలుసు కదా, పదే పదే చెప్తున్నా నేను. శ్రీకాంతాచారి చనిపోయిన రోజు సింబాలిక్ గా మురళి ముదిరాజ్ అనే తమ్ముడు గజ్వేల్ ఆత్మహత్య చేసుకున్నాడు. నేను అప్పుడు పిహెచ్డి పర్సువేషన్లు ఉన్నా కాబట్టి నాకు పిల్లలు చేస్తే పోయినా. నేనే కాదు, ఇప్పుడు వంటేరు ప్రతాప్ రెడ్డి గారు వాళ్ళ పార్టీలోనే ఉన్నాడు. మానవత కుటుంబానికి ఏమైనా డబ్బులు ఇచ్చినారా మీ ప్రభుత్వంలో? శ్రీకాంతాచారి కుటుంబానికి సహాయపడ్డారా? చేస్తున్నాము, అది నీవే చూస్తావు. దానికి కేసు నిలబడుతుందా దయాకర్ గారు? ఇటుక అయినండి. ఇప్పుడు 6.5 సంవత్సరాలు నేను, నా పాస్పోర్ట్ లేదు, 7 కేసులు, ఇదే 120B, ఇదే ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. నేను పిల్లగాడు చచ్చిపోతే పరామర్శకు పోతే నా మీద 7 కేసులు పెట్టారు. మరి మాకెందుకు లేదు న్యాయం? ఉస్మాన్ యూనివర్సిటీలో ఆ రోజు మనోడు డీసీపీ, ఇప్పుడు ఐజీ ఉన్నట్టుంది సత్యనారాయణ, ఛాయ్ తాగిపోదురా అన్న అని పిలిచింది. నేను వాళ్ళని పోలీసుల మీద యాసిడ్స్ పోస్తుంటే ఆపిన, యాసిడ్స్ పోస్తారన్న వాళ్ళని ఆపిన. రాళ్ళది మన బాహుబలి త్రిశూల వ్యూహంతో వాళ్ళ మీద దాడులు చేస్తుంటే వాళ్ళని ఆపితే నన్ను తీసుకుపోయి ఒక రూమ్ లో పెట్టి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఇక అన్న వద్దంటుండే కేసులు పెట్టాలా అని డైరెక్ట్ జడ్జి కాడ మేము దేశద్రోహులం, ఈ తెలంగాణ ఉద్యమకారులం, నేను తెలంగాణ కొరకు ఎట్లా కొట్లాడినో సీన్ నాకు తెలుసు, ఆయన నేను కలిసే ఉన్నాం కాబట్టి తీసుకుపోయి నేరుగా చెంచల్ కూడా పొద్దుగాల మాకు అదేంటి కిచిడి పెట్టారు, బాగా టేస్ట్ ఉంది అనుకో, అది వేరే విషయం. అంటే అసలు మరి మాకు లేదా చట్టం న్యాయం? 3 రోజులు మేము అఫ్ కోర్స్ మేము ఒక బీసీ బిడ్డ కోసం మేము జైలుకు పోయినా చరిత్రలో చెప్పుకుంటానికి ఒక అవకాశం వచ్చింది. రాకేష్ రెడ్డి గారు ఏమైంది ఫైనల్ గా కేసు? ఏమైంది? దాన్ని ఇంకా నడుస్తూనే ఉంది 6.5 సంవత్సరాలు. ఇప్పటి వరకు ఆ ముగ్గురు లేరు ఆ కేసులో పెట్టిన వాళ్ళు. ఆ ముగ్గురు వచ్చినాకనే నేను ట్రయల్కి వస్తారంటారు మా జడ్జి గారు. మరి వారు ఆ ముగ్గురు ఈ లోకంలోనే లేరు. రాకేష్ రెడ్డి గారు ఏమైతుంది అనుకుంటున్నారు? ఇది కాంప్రమైజా లేకపోతే కోర్టు ఒక అరెస్టా లేదా కోర్టులో డిస్పోజ్ అవుతుందా? కాంప్రమైజ్ అవుతుంది. ఆల్రెడీ చర్చలు మొదలైనవి. ఇక కొద్దిగా నువ్వు నన్ను తిట్టు, నేను మధ్యవర్తి మీరేనా? మీరంటే దేశం ధర్మం న్యాయం. ఎందుకంటే అట్లని కాదు, ఇప్పుడు ఏమైనా బీఆర్ఎస్ బీజేపీ ఒకటని, బీజేపీ కాంగ్రెస్ ఒకటని పబ్లిక్ కన్ఫ్యూజ్ చేస్తారు. ఒక పార్టీ ఇంకోళ్ళు, 2 పార్టీలు ఒకటంటాయి. కాంగ్రెస్ ఒకటండి. కాంగ్రెస్ బీజేపీ కలిసినట్టు దేశంలో ఎక్కడ లేదు, రాష్ట్రాలలో ఎక్కడ లేదు భారత్. ఇప్పుడు ఇదంతా ఎందుకు రాజకీయ వేదికల మీద? ఒకటి, కాంగ్రెస్ కు బీజేపీ ప్రధాన శత్రువు, బీజేపీకి కాంగ్రెస్ ప్రధాన శత్రువు. ప్రాంతీయ పార్టీలు కర్ణాటక కావచ్చు, గోవా కావచ్చు, 30 రాష్ట్రాలలో 300 పార్టీలు ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ, దిస్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వాళ్ళకి నచ్చిన భావజాలంతో వాళ్ళు పొత్తుంటారు. బీజేపీ వాళ్ళకి నచ్చిన పార్టీలతో వాళ్ళు ఉంటారు. దాని తప్పేం లేదు. జార్ఖండ్ లో ముక్తి మోర్చుతో ఉన్నారు,
Okay. వాళ్ళకు ఇదంతా తప్పు ఏం కాదు, దాని గురించి అవసరం లేదు. కానీ ఇక్కడ తెలంగాణ ప్రజలకు కావాల్సింది వాళ్ళకి న్యాయము. Okay. ఏదైతే 10 సంవత్సరాలు మొత్తము అనగదొక్కబడ్డ తెలంగాణ, అక్రమ కేసులు భయాలతో ఉన్న తెలంగాణ కొద్దిగా, నేను ముందు నుంచి అంటున్నా, కొద్దిగా Okay. శ్వాస పీల్చుకుంటుంది. ఓకే ఓకే, ఓకే థ్యాంక్ కాంప్రమైజ్ పాలన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. రైట్ భరత్ గారు లాస్ట్ Yeah, అంటే చెప్పండి సార్. మీరు యాంకర్ గా జాగ్రత్తగా ఉండదు, ఎందుకంటే యాంకర్ల మీద కూడా కేసులు పెడుతున్నారు. ఇక్కడ కూడా కూటమి కాదు ప్రభుత్వం ఉన్నది. కాదు కాదు కొమ్మినేని గారు కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత అప్పటి వరకు ఉండే అయ్యో అప్పటి వరకు భయం ఉండే. సేమ్ కల్చర్ ఇక్కడ కూడా ఉంది, సేమ్ కల్చర్ ఇక్కడ కూడా ఉంది. ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం. నో ఆ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కొంత మాకు కూడా రెస్పెక్ట్ వచ్చింది. ఎందుకంటే లైవ్ లో వచ్చి ఎవరు పడితే వాళ్ళు ఏమన్నా లైవ్ లో ఎవరు ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు తెలియదు కదా, వాళ్ళ దానికి మన రెస్పాన్సిబుల్ కాదు కదా. సుప్రీం కోర్ట్ సైడ్ సో సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఇక మిగతా హైకోర్టు కూడా ఫాలో అయితే ప్రెసిడెంట్ అప్పటి నుంచి కొంచెం భయం తగ్గింది. నేను అదే అన్న, కొమ్మినేని గారిని అరెస్ట్ చేసిన రోజు చెప్పా, నా షోలో వచ్చి ఎవరైనా తిట్టారనుకోండి బూతులు, తిడితే నా మీద కేసు పెడితే ఎట్లా తప్పు. కృష్ణన్ రాజు మీద కేసు పెట్టొచ్చు, కానీ కొమ్మినేని మీద కేసు పెట్టడం తప్పు. ఇన్ఫాక్ట్ ఏమవుతుందంటే మాకు మీరు మాట్లాడుతున్నప్పుడు పీసీఆర్ కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉంటారు, కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాం. మీరేం మాట్లాడారు కూడా కదా, ఆ మిస్ అయినప్పుడు మేము ఆబ్జెక్షన్ చెప్పకపోయినా సరే, ఆబ్జెక్షన్ చెప్పలేదు అని కేసు పెడితే అప్పుడు ప్రాబ్లమే కదా. అందుకని అదే రోజు చెప్పాను తప్పు లైవ్ లో. ఎందుకంటే ఓకే ఎడిట్ చేసి సమయం ఉంటే ఓకే ఎడిట్ చేసింది ఎడిటర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, బట్ లైవ్ లో ఉండదు అని అదే విషయం చెప్పాను. సుప్రీంకోర్టు కూడా లక్కీలో చెప్పింది. లక్కీలో ఇవాళ డిబేట్ లో అయితే అట్లాంటి ఆబ్జెక్షనబుల్ థింగ్స్ అయితే ఏం లేవు. అంటే డెకోరం మెయింటైన్ చేసేటోళ్ళు వచ్చారు కాబట్టి నీకు ప్రాబ్లం లేదు నాయన. మరి అటు ఇటు వచ్చేటో భరత్ గారు కూడా ఉద్యమం నుంచి ఉన్నాడు కదా నాగర్ భాయ్. అవును, ఉద్యమం నుంచి కూడా ఉన్నాడు టీవీ9 కనుక నుంచి అన్ని కూడా తెలుసు ఆయనకు. టీవీ9 కనుక తర్వాత చేస్తాడు. V6 అంతటా కొంచెం ఆ మెయింటైన్ చేస్తాడు కాబట్టి అది కూడా మనం కూడా మెయింటైన్ చేయాలనే ఉద్దేశమే, అంతే తప్పితే వేరేది కాదు. థ్యాంక్ యూ కొంతమంది అయితే మారుతుండ్రు. థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, శరత్ గారు, అద్దకి దయాకర్ గారు. మొత్తానికైతే కేటీఆర్ని వాళ్ళ 8 గంటల పాటు ఏసీబీ విచారించింది. ఫోన్ కూడా 2021 నుంచి 24 వరకు వాడిన ఫోన్స్ కూడా అప్పగించమని చెప్పింది. 6 నెలల తర్వాత విచారణకు పిలిచింది. మళ్ళీ విచారణకైతే రమ్మని పిలవలేదు. బట్ బీఆర్ఎస్ ఏమో ఇది బెదిరించడం, తాను జైలుకు పోయేందుకు కూడా రెడీ ఉన్నానని కేటీఆర్ అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏమో ఏసీబీ తన పని తాను చేసుకుపోతుంది, బిజినెస్ రూల్స్ వైలేట్ అయినాయని చెప్తుంది. ఎక్కడి వరకు ఇది వెళ్తుంది అన్నది చూద్దాం. ఇది వాళ్ళ DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.